కనకధారకు స్వాగతం. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సంకీర్తనమ్మ నాకు చెప్పమన్నారు. ఏంటి అంటే అన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా? నెగటివ్ ఎనర్జీ. అది పోవాలి అంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే సింపుల్గా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఇది చూడండి, నా చేతిలో గుర్రపు నాడ ఉంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు, ఇప్పుడు మా అత్తమ్మ ఏజ్ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ఇంటి ముందు పెడతారు కూడా. ఇది ఇనుముతో తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఇలా ఇంటి ముందు పెట్టుకోవడం ఏంటి అంటే గుమ్మంకి పైన మనం ఈ షేప్లో మూల పెట్టి కొట్టేస్తాం. మీరు గమనించండి, పాత ఇళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల మనం దీని కింద నుండి ఇంట్లోకి వస్తాం కదా. సో నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో గుర్రపు నాడ లాగేస్తుంది. గుర్రపు నాడ అంటే బేసికల్గా ఇనుము లాగేస్తుంది అనమాట. వచ్చి అబ్బా ఇల్లు సూపర్గా ఉంది అని అంటే చాలు దిష్టి తగలడానికి. అలాంటివన్నీ ఉంటాయా స్వప్న అంటే ఉంటాయండి. ఇప్పుడు మీరు రోజంతా బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అలసిపోయిన తర్వాత మన చుట్టూ ఉప్పుతో ఇలా తిప్పి పుప్పు అని చెప్పి పడేస్తారు కదా. ఎందుకు అంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. నిజంగా దిష్టి తీసిన తర్వాత మీరు చాలా ఫీల్గా బెటర్ అవుతారు. సైంటిఫిక్గా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. సో మన ట్రెడిషనల్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం దిష్టి తీస్తే పోతుంది. అంతేకాకుండా మంట అంటే ఏదైనా కొబ్బరి ముక్క అయినా, పేపర్ అయినా అలా అంటించి మన చుట్టూ తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే నెగటివ్ ఎనర్జీ పోతుందన్నమాట. హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకోవడం వల్ల అటెన్షన్ మనం తీసుకుంటాము. ఆ కాన్ఫిడెన్స్, అటెన్షన్, పాజిటివ్ కూడా మనలోకి తీసుకుంటాం. మనకు తెలియని చాలా ఉన్నాయి. నాకు కూడా అంత తెలీదు. కొన్ని తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కనకధార ఛానల్. కరెంట్ పోయింది, డోంట్ మైండ్, నేను కనిపిస్తున్నాను కదా. రండి, ఫస్ట్ గుర్రపు నాడని ఇలా కడిగాను. బయటికి వెళ్దాం రండి, ఇక్కడ కరెంట్ లేదు. మన వీడియోస్ అన్నీ న్యాచురల్ అండి, మళ్ళీ కరెంట్ వచ్చేవరకు నేను వెయిట్ చేయలేను. రండి ఇటు. గుర్రపు నాడ తెచ్చుకున్నప్పుడు ఇంటికి ఆల్రెడీ మన గుమ్మానికి ఉంది చూడండి. నేను మళ్ళీ ఇది కొనుక్కొచ్చాను మీకు చూపించడం కోసం. గుర్రపు నాడ తెచ్చుకున్నప్పుడు పసుపైన లేదా గంధమైన ఇలా రుద్దండి. రుద్ది బొట్టు పెట్టండి, ఒక 5 బొట్లు పెట్టి గుమ్మానికి అలా పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇది మనం ఆదివారం రోజు పెట్టుకున్న మంచిది, లేదా అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంకా సూపర్ అనమాట. ఎలాగో ఆదివారం వస్తుంది, రేపు ఆదివారం, అంతేకాకుండా 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. షార్ట్లో ఇంత క్లియర్గా చెప్పలేను కదా, అందుకే చిన్న వీడియో తీసి పెడుతున్నాను అనమాట. మనం ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకున్న నెగిటివ్ ఎనర్జీ అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, లేకపోతే ఇంట్లో కలహాలున్నా, గొడవలున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలున్నా, అత్తమ్మకి మనకి ఏవైనా ఉన్నా కూడా ఇంట్లో అమ్మవారికి చెప్పుకుంటే సరిపోతుంది. అమ్మ దగ్గర చిన్న చిన్న మంత్రాలు కానీ, చిన్న చిన్న పరిహారాలు కానీ చెప్పుకుంటే సరిపోతుంది. దేవుడికి మనకి కనెక్షన్ ఉంటే అంత బాగుంటుందని సంకీర్తనమ్మ నాకు చెప్తున్నారు. నేను ఆ జర్నీ స్టార్ట్ చేశాను, అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ డబ్బులు ఖర్చు పెడితేనే అన్నీ సెట్ అవుతాయి అని ఏం లేదండి. హ్యాపీగా ఇంట్లో చిన్న చిన్న పరిహారాలు చేస్తే అన్నీ సెట్ అవుతాయి. ఫస్ట్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని లవ్ చేయండి, వాళ్ళు చెప్పినట్టు వినండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని అనుకోండి, అంత సెట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి విషయం తెలిస్తే కొంతమంది అది మనలోనే పెట్టుకొని మాకే బాగుండాలి అనుకుంటారు. అస్సలు కరెక్ట్ కాదు. మంచి విషయం తెలిస్తే నలుగురు బాగుండాలని షేర్ చేయండి. మీకు ఇంకా మంచి పెరుగుతుంది, మీరు ఇంకా బాగా హెల్తీగా, వెల్త్ అన్నీ సెట్ అవుతాయని నా నమ్మకం. అందరూ బాగుండాలి. మనం ఎంత బాగుండాలి, మనం వేసుకునే డ్రెస్సులు బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి, మనం సూపర్గా డెవలప్ అవ్వాలి అని మనం ఎలా అనుకుంటామో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంతే బాగుండాలి అని అనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. ఏమంటారు? నిజమే కదా. సో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇలా చెప్తూ ఉంటాను. షార్ట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు మీరు బయటికి వెళ్తే కనుక గుర్రపు నాడ తెచ్చుకోండి. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, సాటర్డే రోజు నేను ఇనుము కొనను అంటే రేపు పొద్దున్నే వెళ్ళి తెచ్చేసుకొని పెట్టేసుకోండి. కుదరకపోతే అమావాస్యకైనా పెట్టుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకుంటే నిజంగానే సూపర్గా జరుగుతుందా అని అనుకునే వాళ్ళు ఉంటారు. పెట్టుకోవడం వల్ల నష్టం ఏం లేదు కదా, జరిగితే మంచి జరుగుతుంది, లేకపోతే నార్మల్గా అట్లానే ఉంటుంది కదా, నష్టం అయితే ఏం ఉండదు. సో ఫాలో. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి కనకధార. లవ్ యూ ఆల్. బాయ్.